తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీ చూసుకుంటే ఏపీలో కొత్తగా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్న పరిస్థితి. వైఎస్ షర్మిల నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ ఎట్లా చూసుకోవచ్చు సార్ ఈ పరిణామాలు? ఇప్పుడు ఒకటండి, క్రిస్మస్కి ఆమె క్రిస్టియన్ కాబట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఒక తమ్ముడికి క్రిస్మస్ కేక్ అయ్యి గిఫ్ట్ పంపించింది. తప్పే ఉంది దాంట్లో తప్పేమో నాకు అనిపించట్లేదు. మరి అంటే మిగతా వాళ్ళు దాని మీద సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం లాంటిది. ఇప్పుడు ఒకటండి, సోషల్ మీడియా అంటేనే కాంట్రవర్సీలు చేస్తూనే ఉంటారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు అక్క తమ్ముడిని తప్పుపడతారు, అన్న చెల్లెల్ని తప్పుపడతారు. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇక్కడ ఆమె పండగకి ఒక్క లోకేష్ గారికి అందరికీ పంపించి ఉంటుంది కదా. ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారంటే రావచ్చు, తప్పే ఉంది. రాకూడదని ఏముందా? భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, హక్కు ఉంది. కేఏ పాల్ గారు పార్టీ పెట్టలేదా? ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాను ఆయనే చెప్తున్నాడు. ఓకే, అఫ్కోర్స్ తెలంగాణ కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకోండి, లాస్ట్ టైం కూడా అన్నాడు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తా అంటున్నాడు. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దెబ్బ కొట్టడానికే జేడీ లక్ష్మణ్ గారు ఒక పార్టీ పెట్టారంటున్నాడు. అంటే ఇదంతా మనం కామెడీగా సరదాగా మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి, కానీ ఈ సీరియస్నెస్ ఉండదు. ఓకే, అంటే కామెడీగా మన సోషల్ మీడియాలో ఆయన ఆ జోక్స్ అవి వినడం కోసం. మీకు ఒకసారి కేటీఆర్ గారు చెప్పారు కదా, ఆయన మనం సీరియస్గా ఉండేటప్పుడు ఆయన మొత్తం ఆన్ చేసి చూసుకుంటే కేఏ పాల్వి అన్నీ వినొచ్చు అని చెప్పి, అంటే ఆయన అలా చేస్తారు. అలాగ అయిపోయాడు ఆయన. ఎందుకంటే నిజ జీవితంలో వీళ్ళందరూ రాకముందు ప్రపంచంలోనే శాంతి దూతగా ఆయన ఫస్ట్ పెన్షన్ స్టార్ట్ చేసింది 75 రూపీస్. ఆయన వృద్ధులు వితంతులకు పెన్షన్ స్టార్ట్ చేసింది ఆయన. అలాగే మొత్తం టోటల్గా దేవుడికి బిడ్డగా అందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేసింది అని ఆయన. ప్రపంచంలో మంచి ప్రవర్త అంటే ఏమంటారంటే అది మణితివర్త. ఆయన ఆ శాంతిదూతగా ఆయన దేవుడి బిడ్డగా బాగా చేశాడు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడో ఓకే, అది దేవుడి నిర్ణయమా ఎవరి నిర్ణయం తెలియదు, కామెడీ పీస్ అయిపోయాడు. ఓకే, రాజకీయాల్లో కామెడీ పీస్ అయ్యాడు. ఈరోజు కూడా ఆయన ప్రేయర్ పెడితే మళ్ళీ 2 లక్షల మంది జనం వస్తారు. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. రాజశేఖర రెడ్డి గారికి ఒక హార్ట్ ఇచ్చాడు, అది రాజకీయవేత్తగా. కేఏ పాల్ గారికి ఆయన ఒక ఏమంటారంటే బోధకుడుగా ఆయనకు ఒకటి ఇచ్చారు. ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్కరికి ఉంటుంది. అది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారుతున్న విషయం ఏంటంటే చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ. అంటే గతంలో 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీతో ఆయన పనిచేసినారు, ఇప్పుడు టీడీపీతో పనిచేస్తున్నారనే వార్తలు వస్తున్న పరిస్థితి. అటు వైసీపీ మాజీ మంత్రులు కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఒకటండి, ఏమండి, ప్రశాంత్ కిషోర్ గారు ఆయన సీనియర్ పొలిటీషియను. ఆయన్ని కలటం కోసం, ఆయన హెల్త్ ఎలాగుంది ఏంటి అని పెద్ద ఆయన్ని కలటం కోసం రావడం తప్పు లేదు. ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని ఈయనేమి కాంట్రాక్ట్ పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరినైనా ప్రపంచంలో కలిసే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ఎలాగుందని తెలుసుకునే హక్కు ఉంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది మీకు నాకు కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, మన సంబరాల రాంబాబుకు కూడా తెలియదు. అంటే వాళ్ళు సంబరాల రాంబాబు ఏదో చెప్తున్నాడు, సంబరాల రాంబాబు కూడా తెలియదు. ఈ పీకే వచ్చినా ఆ పీకే వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పేసి పేరు నాని చెప్తున్నారు. 2019లో అదే పీకేతోనే కదా నాకు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి అన్నీ కూడా పై ఎత్తులు వేయించుకొని ఆయన గెలటానికి ఎలా గెలాలి, ఎక్కడ గెలాలి, ఏ పాయింట్ ఆఫ్లో గెలాలి, ఏ కోడికత్తి కేసు ఏ విధంగా ఉండాలి, ఇంకోటి ఎలాగ ఉండాలి. మరి ఫస్ట్ రిజల్ట్స్ చూస్తున్నాడు, పక్కన కూర్చొని ఇద్దరు పక్కనే కూర్చొని రిజల్ట్స్ చూసుకుంటూ వచ్చారు కదా. మరి అదే పీకే వల్లే మీరు గెలిచారనేది ఇది వాస్తవం, అంతే కదా. ప్రతి దగ్గర ఎక్కడ సీటు మార్చాలి, ఎక్కడ సీటు ఇవ్వకూడదు అనేది చేసింది ఆయనే. ఓకే, మేబీ ఈరోజు అవి ప్రశాంత్ కిషోర్ గారు పనికి రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు మీకు మంచిదే కదా. పోని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు పాడు ఆయన్ని పెట్టుకున్నాడు, మీకు లాభమే కదా. 170 సీట్లు మీరు గెలుస్తారు కదా.
మీరు 170 సీట్లు అంకెలు రాసుకొని పేర్లు రాసుకొని మినిస్టర్ లెవెల్ రాసుకొని ఆ బోర్డులు రాసుకొని పెట్టుకుంటే అయిపోద్ది కదా. ఇంకెందుకు మీరు ఊరికే టెన్షన్ పడతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉలుక్కుమన్నా టెన్షన్ పడతారు, లోకేష్ గారు ఉలుక్కుమన్నా టెన్షన్ పడతారు, పవన్ కళ్యాణ్ ఉలుక్కుమన్నా టెన్షన్ పడతారు. ప్రశాంత్ కిషోర్ ఏదో ఫ్లైట్లో కలిసి ప్రశాంతంగా వస్తే వీళ్ళందరికీ నిద్ర పట్టట్లేదు. ఓకే, ఈ మధ్యన ఒక సినిమా తీశారు, 2 సినిమాలు రాజకీయ చదరంగాలంటాయి. ఈ సినిమాకి కత్తా కయాకర్మ జగన్మోహన్ రెడ్డి గారు, కో డైరెక్టర్లు సంబరాల రాంబాబు గారు, అమర్నాథ్ గారు, వీళ్ళంతా మొత్తం టోటల్గా హీరోయిన్లు హీరోలు అందరూ మొత్తం టోటల్గా వాళ్ళే పెట్టుకున్నారు, అంతా అయిపోయింది. ఆ సినిమాల వల్ల మరి నష్టం మీకు 170 సీట్లు వస్తాయని నమ్మకం ఉన్నప్పుడు ఈ సినిమాలు ఎందుకు తీశారు? మరి ఈ సినిమాల్లోంచి మీ వల్ల మీకు లాభం అంటే ఓట్లు పడిపోతాయని లాభమా? అంటే మీరు కూడా ఎత్తులు పై ఎత్తులు, మీ భయం మీకుంది. 90 సీట్లు ఎందుకు మారుస్తున్నారు అంటే ఆ 90 మంది మీకు పనికిరారనే అర్థం, ఆ 90 మందికి ఓటేరని అర్థం కదా. ఇప్పుడు తక్కువ ఏరియాలో కొన్ని ఏరియాలో ఎమ్మెల్యే మార్చారంటే మీకు ఓటేరనే కదా అర్థం. అంటే మీ ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, మీ ఎంపీలు పనిచేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సరిస్మా ఇంకా పనిచేయదు అని అర్థమే కదా. మరి దానికి వచ్చి ఉలుక్కుపడితే మేము నాట్ 175 గెలుస్తాం, 175 గెలుస్తామని మీరు చెప్పుతూ ఇన్ని మరి చేస్తున్నారంటే మరి వ్యూహకర్తలా వ్యూహమా మరి ఏదో ఒకటి చేస్తున్నారు కదా మీరు, అవునా కదండి? అంటే నేనేమంటున్నానంటే ప్రతిదీ కూడా వ్యూహం ఎత్తులు పై ఎత్తులు జరుగుతూ ఉంటాయి. దాంట్లో మీరెన్ని గెలుస్తారు, వాళ్ళని గెలుస్తారు, మీరెన్ని గెలుస్తారు, వ్యూహం పై ఎత్తులు ఉంటాయి. ఇది రాజకీయ చదరంగం. ఈ రాజకీయ చదరంగంలో మీరు సినిమాలు తీయొచ్చు, ఆ బూత్ సినిమాలు తీసిన వాళ్ళు డైరెక్టర్తో మీ సినిమా తీయొచ్చు, లేకపోతే ఇంకొకటి మీ చరిత్రలు తీయించుకోవచ్చు, ఏమైనా తీయొచ్చు, మేబీ ఏమైనా తీయొచ్చు. కానీ జనాలు విజ్ఞులు, వాళ్ళ ఓటు అనే విలువని ఈరోజు తెలంగాణలో ఏ చరిత్ర అయితే చూపించారో మీకు అది మాత్రం కంపల్సరీ. సినిమా వెనుక ఏదైనా వ్యూహం ఉందంటారా? నాకు ఐడియా, ఆ సినిమా పేరు కూడా ఎత్తదలుచుకునేది. ఓకే, అంతే. ఓకే, ఎందుకంటే పనికొచ్చిన దానికి ఎత్తవచ్చు, పనికిరాని దానికోసం మనం ఎత్తకూడదు. ఓకే. ఇప్పుడు పీకే జగన్ను అంటే ఎందుకు పక్కన పెట్టినట్టు ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఆయన ఏదైనా వాడుకొని వదిలేస్తాడు అనేది అందరికీ తెలుసు. శర్మిలా గారు అంత కష్టపడ్డారు, సొంత చెల్లెలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంత కష్టపడ్డారు, సొంత బాబాయ్. ఇవన్నీ చరిత్రలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకే లేదు, ఇంకా బయట వ్యక్తికి ఏముంటుంది ఛాన్స్? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బయట వ్యక్తికి నెక్స్ట్ విజయసాయిరెడ్డి ఏంటంటే కేసులు ఉన్నాయి వాటి మీద తప్ప విజయసాయిరెడ్డి మీద ఏం ప్రేమ లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ పదవి వచ్చినాడు, ఆయన పరిస్థితి ఏంటి ఈరోజు? కొండా సురేఖ గారు మొత్తం నిజంగా అనొద్దు కానీ ఆమె ప్రాణం పెట్టి నా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమె పాపం ఫస్ట్ మినిస్టర్ ఇస్తే వదిలేసుకొని వచ్చిన వ్యక్తి ఆమె. ఆ సోదరి సొంత అక్క కంటే ఎక్కువగా చూసిన వ్యక్తి ఆమెని, కొండా మురళీని. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఆయన మొత్తం టోటల్గా ఎంతమంది రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారి వల్ల మళ్ళీ కొండా సురేఖ గారు మళ్ళీ ఒక రాజకీయ జీవితం ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ అంత కష్టాలు పడ్డారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఎదురు పోరాడేవారు, ఎర్రబెల్లి దయాకర్కి వాళ్ళకి ఎదురు పోరాడేవారు. అలాంటిది దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు.